తెలంగాణ ఉద్యమం ఒక మహోజ్వలమైన పోరాటం. ఊరు వాడ పల్లె పట్టణం మొత్తంగా ఐకమై సబ్బండ వర్గాల మొత్తంగా పోరాటం కొనసాగిస్తే భరతమాత ఒడిలో ఉన్న 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అనేది అవతరించింది. ఎంతోమంది విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, రైతులు, సబ్బండ వర్గాలు మొత్తంగా ఉద్యమంలో భాగస్వామ్యమైపోయిండు. ఎన్నెన్నో పోరాటాలు, దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకలు, సడక్ బంధులు, సంసద్ యాత్రలు, చెలో అసెంబ్లీ, సాగరహారం, అనేక పోరాటాల యొక్క ఫలితంగా సుమారు 1 కాదు 2 కాదు 1250 మంది విద్యార్థుల యొక్క అమరత్వాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అనేది అవతరించింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండి తెలంగాణ ప్రజానికం మొత్తంగా చాలా సంతోషకరంగా జెండావిష్కరణ చేసుకుంటూ, జయ జయ తెలంగాణ గీతాలు పాడుకుంటూ, తెలంగాణ అమరులకు జోహాలు చెప్పుకుంటూ, విద్యార్థుల యొక్క త్యాగాలు, ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, కాకతీయ విశ్వవిద్యాలయం కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేసినటువంటి త్యాగాల మొత్తంగా స్మరింపజేసుకుంటూ పోరాట గాథలను వివరిస్తున్నారు. ఒకప్పటి 69 ఉద్యమం ఒకనాడు, మరొకటి మన దేశ తెలంగాణ ఉద్యమం ఉన్న మొత్తంగా అధ్యాపకులు, లెక్చరర్స్, ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కోట్లాది మంది విద్యార్థులు కానీ ఏకం చేసినటువంటి ఘనత అధ్యాపక బృందం దక్కిందని చెప్పొచ్చు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఒకవైపు, తెలంగాణ జేఏసీ ఒకవైపు, ఈ రెండు కలగలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఉన్న క్రియాశీలక పాత్ర పోషించినవి మనం చూసినాము. కేసీఆర్ దీక్ష కూర్చున్నాడు. ఆ సమయంలోనే శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చివరస్తలో ఉన్న పగలు పబ్లిక్ చూస్తున్నానే అంబేద్కర్ విగ్రహం యొక్క సాక్షిగా పెట్రోల్ పోసుకొని బగబగ మండలంలో కాలిపోతున్న దృశ్యాన్ని చూసినాం. శ్రీకాంతాచార్య యొక్క అమరత్వం తెలంగాణ ఉదయాన్ని కదిలించింది, తెలంగాణ సమాజాన్ని కదిలింపజేసింది, ఉద్యమానికి ఉరు తొలగించే రకంగా తయారు చేసింది. అలాంటి శ్రీకాంతాచార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటి ముందలకొచ్చి నుళ్ళతో మాట్లాడుతున్నట్టుంది, తోటి వాళ్ళందరినీ పలకారిస్తున్నట్టుంది, పట్నంలో పదిలంగా చదువుకుంటున్నట్టుంది, పొద్దునొచ్చే పోను సప్పుడాయే, కొడుక నా శ్రీకాంతు నీ మాట వినరాదాయే, బిడ్డ నా శ్రీకాంతు, పొద్దునొచ్చే పోను సప్పుడాయే, కొడుక నా శ్రీకాంతు నీ మాట వినరాదాయే, బిడ్డ నా శ్రీకాంతు. పొయ్యి మీద ఎసరేమో పొంగి వస్తున్నట్టుంది, ఎడమ కన్ను ఎందుకో అదురుతూ ఉన్నట్టుంది, మనసంతా కీడేమో శంకిస్తూ ఉన్నది, ఎదురొస్తూ శకునాలు గుండెల్ని వణికిస్తుంటే, అలసి నేను కునుకు పడితే సావు కబురు బిడ్డ నా కళ్ళకొచ్చినాది, నా కన్నా తల్లి కడుపు ఏడారయ్యినాది, కన్నా తల్లి కడుపు ఏడారయ్యినాది. ఇట్లా ఎంతోమంది 1250 మంది అమృత మూర్తి తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం. ఓ శ్రీకాంతాచారి, ఒక శ్రీపురం యాదయ్య, కానిస్టేబుల్ కృష్ణయ్య, సువర్ణ, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజు నాయకు, ప్రపంచంలోనే ఎక్కలేని పోరాటం అనేది తెలంగాణ ఉద్యమంలో జరిగిందన్నమాట. ఆ ఉద్యమాన్ని స్మరింపజేసుకొని ఈరోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కొత్తపేట ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి, విద్యార్థి లోకానికి మరొకసారి కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.